గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రకరకాల కథలు, రకరకాల విజ్ఞానం రూపంలో మనకు మన మహర్షులు ఎంతో విజ్ఞానాన్ని అనుగ్రహించారు. అయితే ఈ రోజుల్లో నాలెడ్జ్, డేటా విపరీతంగా ఓవర్ఫ్లో అవుతున్న ఈ సందర్భంలో మనుషుల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా మిస్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనడం మనకి తెలుస్తూనే ఉంది. ఆ మాటకొస్తే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కూడా, మనం అనుభవంలో ఉంటున్నాం కూడా, చూస్తున్నాం కూడా. మన పెద్దలు, మనం లేట్ 30s ఎర్లీ 40 లేట్ 30sలో ఉన్న వాళ్ళ నుంచి, అసలు ఫోన్ అంటే ఏంటో తెలియని కాలం నుంచి, ఫోన్ లేకుండా అసలు ఏది జరగని స్థితిలో కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ప్రతిదీ అన్నీ నేర్చుకుంటున్నాము, మనం నేర్పుతున్నాము. మన పాత తరాలకి కొత్త తరాలకి మధ్య వారధిగా నిలుస్తున్నాం. అయితే ఈ ప్రాసెస్లో ఎంతో ఫ్రిక్షన్, ఎంతో టెన్షన్ ఫేస్ చేస్తున్నాం అన్న మాట అయితే నిజమే, కాదని ఎవ్వరం అనలేము. మరి అలాంటప్పుడు నేను ఎవ్వరూ పక్కన లేరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మరి అలాంటప్పుడు నేను ధైర్యం చెప్పుకునేది ఎలా? నేనే రాజు, మంత్రి, సైన్యం అవ్వాల్సిన సమయంలో నాకు తోడొచ్చేది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఒక కథ గుర్తొచ్చింది. ఒక రాజుగారు ఉండేవాళ్ళు. రాజుగారు అంటే మామూలుగా ఏమనుకుంటామంటే వాళ్ళకేముందలే 100 మంది నౌకర్లు, 1000 మంది చేసేవాళ్ళు, వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది అని. కానీ హాయిగా ఉండదు. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో పనుల మధ్య వేగిపోతూ ఉంటారు. మనశ్శాంతి లేకుండా ప్రెషర్ తోటి కూడా ఉంటారు. వాళ్ళు చాలా ప్రెషర్ తోటి ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా రిలాక్స్ అవ్వాలి? వాళ్ళకి గైడెన్స్ ఏమిటి? ఒక రాజుగారు యుద్ధంలో బాగా ఒక పెద్ద యుద్ధం గెలిచి వచ్చాడు. ఆయన చాలా కాలం తర్వాత చాలా పెద్ద యుద్ధం గెలిచి వచ్చాడు. అసలు అంతా కూడా నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి. ఇక రాజుగారు అయితే చెప్పేదేముంది, వాళ్ళ గొప్పదనాల గురించి పొగిడే వాళ్ళకు కుదవలేదు. ఆహా ఓహో అని అంటూ ఉంటే ఆయన కాస్త మీసం మెల్లేస్తున్నాడు. అందరూ కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు, బహుమతులు తీసుకొచ్చారు. వీళ్ళ గిఫ్ట్, వాళ్ళ గిఫ్ట్, వీళ్ళ గిఫ్ట్, వాళ్ళ గిఫ్ట్ ఇస్తూ ఉంటే వాళ్ళ గురువుగారు మాత్రం, రాజు గురువుగారులు మాత్రం ఏం మాట్లాడట్లేదు. ఆశీర్వదించారు, ఊరుకున్నారు. రాజుగారికి ఏదో మనసులో మెదిలింది, ఆయన గారు ఏం మాట్లాడట్లేదు గురువుగారు అని అంటే ఏదో ఎక్కడో తప్పు జరుగుతోంది అన్న విషయం ఆయనకు అర్థమైంది. అంటే కేవలం శౌర్యం మాత్రమే కాదు, వివేకం కూడా ఉన్న రాజు. ఆలోచించాడు ఏదై ఉంటుంది అని చెప్పి. కాస్త అందరూ గొడవ సద్దుమణిగిన తర్వాత గురువుగారిని పిలిచి నమస్కరించి, గురువర్య మీరు నాకేమైనా చెప్పాలనుకున్నారా అని అడిగారు. అడిగితే ఒక ఉంగరం ఆయన చేతిలో పెట్టారు. పెట్టి, నాయనా ఈ ఉంగరం ఇలా తీస్తే వస్తుంది. ఈ ఉంగరాన్ని నువ్వు చాలా సంతోషంగా ఉన్నప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు, అలాగే నాకు తోడెవ్వరూ లేరు అనిపించినప్పుడు, మనసుకి బాధగా అనిపించిన ఎలాంటి భావనలో ఉన్నా సరే ఈ ఉంగరం తీయి, మళ్ళీ అందులో ఉన్న చదువుకో, మళ్ళీ మూత పెట్టేసుకో. సర్వకాల సర్వావస్థల్లో ఈ ఉంగరం నీతో ఉండేలా చూసుకో. అప్పుడు నీకు నువ్వే రాజు, నీకు నువ్వే మంత్రి, నీకు నువ్వే గురువు, నీకు నువ్వే దైవం అవుతావు. అన్నీ నువ్వే అవుతావు, నిన్ను నువ్వే కాపాడుకోగలుగుతావు, నీ వల్ల ఇంకొక నలుగురిని కూడా మంచిగా చూసుకోగలుగుతావు అని చెప్పనగానే చాలా సంతోషంగా అనిపించి, అవశ్యం గురువర్య అని చెప్పి అది తీసుకొని కళ్ళకద్దుకొని వేలికి పెట్టుకున్నారు. ఆ రోజు తర్వాత ఇంకా గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆహా ఓహో అని ఇక అదే నడుస్తుందన్నమాట. నువ్వు ఇంతటి వాడివి, నువ్వు అంతటి వాడివి అని చెప్పని కొంచెం గర్వంగా అనిపించింది. సరే అయిపోయింది. ఆ రోజుకి ఇంటికి, అంతఃపురానికి వెళ్ళిపోయారు. రాజుగారు రిలాక్స్ అయ్యాడు. పడుకునే ముందు నేను ఎంత గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటే చాలా అహంకారం అనిపించింది ఒకేసారి మనసులోకి. అప్పుడు గురువుగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒకసారి తీసి చూసుకుంటాను అని చెప్పని ఉంగరం తీస్తే లోపల చిన్న తాళపత్రం మీద ఏదో రాసింది. ఏంటి అని చెప్పి నెమ్మదిగా తీసి చూశారు. చూస్తే దాని మీద ఈ పరిస్థితి కూడా మారిపోతుంది అని చెప్పి రాసింది. చదివేసి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి రాజుకి. జాగ్రత్తగా కళ్ళకద్దుకొని మళ్ళీ అంతకుముందు ఎలా అయితే మడిచిపెట్టిందో అలా మడిచిపెట్టేసి లోపల పెట్టి ఉంగరాన్ని భద్రంగా పెట్టి, ఉంగరానికి దండం పెట్టుకొని, అలాగే ఇచ్చిన గురువర్యులు కూడా దండం పెట్టుకొని, ఆ తెరుచుకున్న కళ్ళతోటి నిజాన్ని తెలుసుకొని, అంటే ఈరోజు ఈ క్షణం నువ్వు గెలిచావు, ఇంతమంది నీతో చుట్టూ ఉన్నారు,
బహుమతులు ఇస్తున్నారు, నువ్వు గొప్పవాడివని మెచ్చుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితి శాశ్వతంగా ఉండదు. రేపటి రోజున ఇంకెవడో వచ్చాడంటే వాడిని మెచ్చుకుంటారు. నువ్వు రాజుగా ఉండవు, వేరే ఎవరినో మెచ్చుకుంటారు. నువ్వు చచ్చిపోతావు, వేరే ఎవరినో రాజుగా అంగీకరిస్తారు. ఎన్నో ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అహంకారం తెచ్చుకోవద్దు. ఇన్ని చెప్పినట్టుగా అర్థమైంది ఆయనకి. వివేకం ఉంది కాబట్టి దండం పెట్టుకొని నిద్రపోయాడు. తర్వాత మళ్ళీ ఆ అహంకారం అంతా తగ్గేసరికి మంచిగా రాజ్యపాలన చేశాడు. తర్వాత కొంతకాలానికి శత్రురాజులు మూకుమ్మడిగా దాడి చేసి అందరూ కలిసి రాజు యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. పట్టుబడితే చాలా ప్రమాదం. అందుకని అడవిలోకి పారిపోయి ఒక గుహలో తలదాచుకున్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. బాధ, గాయాలు, ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, ఏమీ లేదు. ఎంతో బాధగా ఉంది. అన్నిటినీ మించి నేను నా రాజ్యాన్ని, నా భార్యా పిల్లల్ని, నా పౌరుల్ని కాపాడుకోలేకపోయాను. పాపం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, నా భార్యా పిల్లల్ని ఏం హింసపెడుతున్నారో, నా గురువర్యుల్ని ఏం హింసపెడుతున్నారో, నా పౌరుల్ని ఏం హింసపెడుతున్నారో, ఏం చంపేస్తారో, ఏం చేస్తారో, బాధ తప్త హృదయంతో ఉన్నాడు. మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు మళ్ళీ మనసు వేగిపోయి ఉన్న మనిషికి మళ్ళీ గురువుగారి మాటలు గుర్తొచ్చాయి. ఉంగరం నెమ్మదిగా తీసి చూసేసరికి ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. ఒక్క క్షణం మంచి ఎండాకాలంలో తీసుకెళ్ళి కూలర్ దగ్గర కూర్చోబెడితే ఎలా అనిపిస్తుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. అలా ఒక్కసారే చల్లటి గాలి తాకినట్లు అనిపించింది ఆయన మనసుకి. ముందు మనసుకి తాకింది. మనసు కాస్త కామ్ డౌన్ అయింది, శాంతపడింది. ఆ తర్వాత ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. నిజమే, అప్పుడు యుద్ధంలో గెలిచినప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండదు. ఒక్క క్షణం చుట్టూ చూశాడు. అప్పటి వరకు ఎదురుగా ఉన్నది కూడా కనిపించట్లేదు ఆయనకి. మనసు రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు. చూసేసరికి కొంచెం చల్లగాలి, నిజంగానే చల్లగాలి వస్తుందన్న విషయం అర్థమైంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ చిన్న నీళ్ళ సోర్స్ ఉంది. అక్కడ చిన్న చెరువు ఉంది. అక్కడికి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తాగాడు, గాయాలు కడుక్కున్నాడు. ఆ పక్కనే నీళ్లు ఉండేసరికి రకరకాల మొక్కలు ఉన్నాయి. తనకు తెలిసిన ఔషధం ఏదో వేసుకున్నాడు. ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని. కాస్త మంచినీళ్ళు తాగేసరికి కాస్త ఊరట కలిగింది. నెమ్మదిగా జాగ్రత్తగా బయటికి వచ్చి చూసేసరికి ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లు అనిపించింది. నెమ్మదిగా వెళ్ళి చూస్తే వాళ్ళంతా కూడా తన కోసం వెతుక్కుంటూ వస్తున్న రాజభటులు, గురువుగారు కూడా ఉన్నారు. నెమ్మదిగా వచ్చారు. గురువర్య, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే వీళ్ళంతా కలిసి రాజుగారి దగ్గరికి వచ్చి ఆయనకు ముందు ఆహారం ఇచ్చి ఆయన తెప్పరిల్లేలాగా చేశారు. తర్వాత వాళ్ళు అక్కడే ఉండి ఎవరికి దొరకకుండా మంత్రాంగం పని మళ్ళీ తనకు ఎవరెవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గూఢచారుల సహాయంతో మళ్ళీ తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు. కానీ వీటన్నిటికీ మూల కారణం ఏదైతే ఉందో, అంటే ఏదన్నా మంచి జరిగినప్పుడు నా అంతటి వాళ్ళు లేడు అని ఎగిరిపడటం, ఏదన్నా చెడు జరిగితే నాకే ఎందుకు జరిగింది అని కాకుండా, చెడు జరిగినా పరిస్థితి మారిపోతుంది, మంచి జరిగినా పరిస్థితి మారిపోతుంది. స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం, దానికి ఎగిరిపడద్దు, దీనికి కుంగిపోవద్దు, చాలా అవసరం అని చెప్పిన ఒక చక్కటి సందేశంతో కూడిన కథ. అంటే ఎగ్జామ్లో పాస్ అయితేనేమో నా ఘనత, ఫెయిల్ అవుతేనేమో ఇంకొకళ్ళ కారణం. కొన్ని కారణాలు ఉంటాయి జీవితంలో. ప్రతిదీ సక్సెస్ అని సక్సెస్ వెనకాల, డబ్బుల వెనకాల పరిగెడుతున్నాం. నిజమైన సక్సెస్ ఏమిటి అని తెలుసుకోవాలి. కేవలం డబ్బులు సంపాదించడమే సక్సెసా, కేవలం యూఎస్కి వెళ్ళడమే సక్సెసా, లేకపోతే ఏదో ఒక్క పని సాధించడమే సక్సెస్ కాదు కదా. అమ్మ కడుపులో పడ్డ క్షణం నుంచి మళ్ళీ కాటికి వెళ్ళి కాలిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది. నిజానికి ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటాం మనం, ఎక్కడా జీవితం ఎండవదు. మరి అలాంటప్పుడు నిజమైన సక్సెస్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈరోజు ఈ క్షణం నాకు ఆరోగ్యం బాగుంది అంటే గాడ్స్ గిఫ్ట్, చేసుకున్న పుణ్యం. బాగాలేదు, కర్మక్షయం అయిపోతుంది, కర్మ పోతోంది, అందుకు సంతోషిద్దాం. బాధపడడం వల్ల, ఏడవడం వల్ల, నిరాశ పొందడం వల్ల, నైరాశ్యంలో కూరుకుపోవడం వల్ల, డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనమేం చేయగలం? వాట్ ఐ కెన్ డూ, ది బెస్ట్ థింగ్ నేనేం చేయగలుగుతాను, వర్స్ట్ థింగ్స్లో బ్యాడ్ థింగ్ ఏం చేయగలుగుతాను, గుడ్ థింగ్స్లో బెస్ట్ థింగ్ ఏం చేయగలుగుతాను అని ఆలోచించి ముందుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేని జీవితం హ్యూమన్కే.
మనకు విచక్షణ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ ఆలోచిస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిపించే బాధ్యత భగవంతుడికి అప్పచెప్పి మనం ముందుకు వెళ్ళడం ఒక్కటే మార్గం, డిప్రెషన్ మార్గం కాదు కదా. ధన్యాస్మి. స్వస్తి.